వెల్కమ్ టు ఐఏసీ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేసిన స్టూడెంట్స్ నెక్స్ట్ అప్లై చేయకుండా ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కూడా ఒక మంచి న్యూస్ అమ్మా. సో మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మేము డిస్కస్ చేసాము. 9144 పోస్టులని మనకి 14,000 వేకెన్సీస్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. 14,000 చేంజ్ వేకెన్సీస్గా. సో మరి ఈ ఇంక్రీజ్ చేసినప్పుడే వాళ్ళు క్లారిటీగా నోటీస్లో ఇచ్చారు. సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మేము అవకాశం ఇస్తాము. అదేవిధంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్బి జోన్ మార్చుకోవడానికి, అదేవిధంగా మనకి కొత్త పోస్టులకి అప్లై చేసుకోవడానికి కూడా మేము టైం ఇస్తాము అనేది లాస్ట్ నోటీస్లో ఇవ్వడం జరిగింది. దాని మీద మనం వీడియో కూడా ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, సో దాని కంటిన్యూషన్లో భాగంగానే మనకి కొత్త నోటీస్ అనేది రైల్వే బోర్డు నుంచి రావడం జరిగిందమ్మా. అదేంటి అంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా లింక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యాక్టివేషన్లో ఉంటుంది అనేది మనకి నోటీస్లో ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి ఆ నోటీస్లో ఉన్న డీటెయిల్స్ మొత్తాన్ని కూడా జాగ్రత్తగా ఒక్కసారి చూద్దామమ్మా. ఈ వీడియో మొత్తం చూడండి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు వచ్చిన కొత్త అమెండ్మెంట్స్ ఏమొచ్చాయో వాటన్నిటి గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే రైట్, జాగ్రత్తగా మీరు చూడండి అమ్మా. ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చాడు. లాస్ట్ నోటిఫికేషన్లో మనకి లాస్ట్ నోటీస్లో మనకి 15 డేస్ పీరియడ్ ఇస్తాను అన్నారు. ఆ 15 డేస్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే మనకి అక్టోబర్ 2 అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 2 నుంచి 16వ తేదీ 16th అక్టోబర్ వరకు మనకి లింక్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. కాబట్టి ఎవరు అప్లై చేసుకోవాలనుకున్నా, కొత్తగా మాడిఫై చేసుకోవాలనుకున్నా సరే కొత్త అప్లికేషన్లో అవన్నీ కూడా మనకి ఈ టైంలో అవైలబుల్ ఉంటుంది. ప్లస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ లాగిన్ అవ్వాలి అంటే క్లారిటీగా ఈ నోటీస్లో ఇచ్చారు. ఓకే, ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ 3 కేటగిరీస్గా చేశారమ్మా మనకి. 3 కేటగిరీస్ ఏంటి అంటే, ఒకటి ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అన్నారు. ఇది జాగ్రత్తగా మీరు గమనించండి. ఓకే, ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అంటే ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసి, అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫీజు కూడా కంప్లీట్గా పే చేసిన స్టూడెంట్స్కి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చారమ్మా. ఓకే, అంటే ఆల్రెడీ ఇక్కడ మన కేటగిరీస్కి అప్లై చేశారు. అంటే 2 నుంచి 18 కేటగిరీల వరకు అంతకుముందు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఓకే, ఫీజు కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా పే చేశారో ఆ క్యాండిడేట్స్ అందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, వీళ్ళందరూ కూడా 2 నుంచి 16th వరకు కూడా మన ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో అప్లికేషన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, అయితే వాళ్ళు ఏ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకోవాలి సార్ అంటే, యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మీరు ఆల్రెడీ ప్రీవియస్గా అప్లై చేసినప్పుడు ఏవైతే యూజర్ ఐడి, పాస్వర్డ్స్ ఉన్నాయో వాటితోనే మీరు లాగిన్ అవ్వచ్చు. అది క్లియర్గా ఇచ్చారు. దే మస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్ యూజర్ క్రెడెన్షియల్స్ అవైల్ దిస్ ఫెసిలిటీ. ఓకే రైట్, అదేవిధంగా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు కొత్తగా ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏదైతే 2 నుంచి 18 కేటగిరీ వరకు ఉన్న పోస్టులు వాటికి సంబంధించి మాడిఫై చేసుకోవచ్చు. టోటల్ మనకి 40 పోస్టులు ఉన్నాయి కదమ్మా. అందులో 2 నుంచి 18 వరకు ఉన్న పోస్టుల్ని మాడిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా 19 నుంచి 40 వరకు ఉన్న కేటగిరీస్ ఏమున్నాయో వాటిని కొత్తగా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే నేను స్టూడెంట్ అయితే నేను 2 నుంచి 18 వరకు ఉన్న పోస్టుల్ని ఒక లిస్ట్ ఆర్డర్ వైజ్ లాస్ట్ టైం అప్లై చేస్తుంటాను. ఈసారి నేను ఏం చేసుకోవచ్చు అంటే, ఆ 2 to 18 ఉన్న పోస్టుల్లో నాకేమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా యాడ్ అయిన 19 నుంచి 40 వరకు ఉన్న పోస్టుల్ని కూడా ఆర్డర్లో మనం ఇవ్వచ్చమ్మా. ఓకే, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎగ్జిస్టింగ్ కేటగిరీ ఉన్నారో. ఓకే, అదేవిధంగా ఇంకొకటి కూడా క్లారిటీగా ఇచ్చారమ్మా ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్కి. ఓకే, ఏమన్నారు, దే విల్ గెట్ యాక్సెస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
రీఅప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సిగ్నేచర్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్ఆర్బి అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఆల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కేటగిరీస్ అన్నారు. ఓకే, అంటే ఒకవేళ నువ్వు ఫోటో కానీ రాంగ్గా అప్లోడ్ చేసినా, సిగ్నేచర్ కానీ రాంగ్గా అప్లోడ్ చేసినా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా రాంగ్గా చేసినా, లేదు ఆర్ఆర్బి జోన్ చేంజ్ చేసుకోవాలన్నా సరే నీకు ఈసారి అప్లికేషన్లో మనకి ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉందో దాంట్లో మీకు యూజ్ అవుతుందమ్మా. ఓకే, ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అది జాగ్రత్తగా మీరు గమనించాల్సింది ఇక్కడ ఇచ్చింది. ఓకే, సో అదే విధంగా ఇంకొకటి కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కొత్తగా అప్లై చేయొద్దు. మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో దాంట్లో మాడిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ మళ్ళీ కొత్త అప్లికేషన్ కానీ వేసినట్లయితే అది మల్టిపుల్ కిందికి వెళ్తుందమ్మా. సో కాబట్టి మళ్ళీ అది రిజెక్ట్ అవుద్ది. జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో ఇది ఎవరికి సార్ అంటే ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో మల్టిపుల్ అప్లికేషన్స్ చేయొద్దు. ఆల్రెడీ మీరు అప్లై చేసుంటే జస్ట్ మాడిఫికేషన్స్ చేసుకోండి. అంటే జోన్ మార్చుకోవచ్చు, ఆర్ పోస్టుల్ని ఆర్డర్ ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్చవచ్చు, నెక్స్ట్ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇవి మార్చుకోవచ్చు అనమాట. ఇవి జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఓకే, తొందరపడి మీరు మిస్టేక్స్ చేయొద్దు. సో ఆల్రెడీ ప్రీవియస్గా ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉందన్నమాట. ఓకే రైట్, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఎవరైతే న్యూ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఎవరు ఇంతవరకు అప్లై చేసుకోలేదు, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, లాస్ట్ టైం తెలియక అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా న్యూ క్యాండిడేట్స్ కిందకైనా వస్తారు. అదేవిధంగా లాస్ట్ టైం అప్లికేషన్ చేసుంటారు బట్ ఫీ అనేది సక్సెస్ఫుల్ అయి పే చేసి ఉండకపోవచ్చు. ఓకే, అలాంటి వాళ్ళు కూడా న్యూ అప్లికేషన్స్ కిందకే వస్తారమ్మా. వీళ్ళందరూ కూడా అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16th వరకు మనకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ లింకులో మీరు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి. కొంతమంది టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేసుంటారు బట్ గ్రేడ్ 3 తెలియక అప్లై చేయకపోవచ్చు. ఓకే, వాళ్ళు కూడా గ్రేడ్ 3కి కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారమ్మా. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అది అప్లై చేసుకోండి కొత్త క్యాండిడేట్స్. అండ్ ఇంకొక క్లారిటీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకుంటే ఒకసారి, సో న్యూ క్యాండిడేట్స్ అండ్ ఓల్డ్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా అంటే 16th తర్వాత మీరు అప్లై చేసుకోవటం, 16th తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో అందరూ అప్లై చేసేస్తారు. వాటిల్లో కూడా ఎవరైనా మిస్టేక్ చేస్తుంటే వాళ్ళకు కూడా అంటే మాడిఫికేషన్ విండో పీరియడ్ అని చెప్పాడనమాట. ఓకే, అంటే ఫైనల్గా మీరు అంటే 16th వరకు అప్లై చేసుకుంటారు బట్ ఆ అప్లికేషన్స్లో కూడా ఏదైనా మిస్టేక్స్ చేసుకుంటే బట్ మాడిఫికేషన్ విండో ఇచ్చారు, అది 17th నుంచి 21st వరకు ఉంటుంది. బట్ దానికి మాత్రం మీరు 250 రూపీస్ ఫీజ్ అని పే చేసి మాడిఫికేషన్స్ అనేది చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, బట్ ఇలాంటి ఫెసిలిటీస్ని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మనకి నెక్స్ట్ టైం మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉండదమ్మా. ఓకే, మళ్ళీ చెప్తున్నామా, లాస్ట్ నోటిఫికేషన్స్లో కూడా మేము చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాము. ఏంటి అంటే వాళ్ళు ఫోటోని ఎలా పడితే అలా అప్లై చేయటము, సిగ్నేచర్ ఎలా ఇస్తే ఇచ్చేయటము. సో ఏదో అప్లై చేసేసాము కదా అని ఫాస్ట్గా అప్లై చేసేసి దాని తర్వాత నాకు ఈ ప్రాబ్లం అయింది ఆ ప్రాబ్లం అయిందంటే రైల్వే బోర్డు వాడు వినడు అనమాట. సో కాబట్టి అప్లై చేసేటప్పుడే కేర్ఫుల్గా మీరు అప్లై చేయండి. సో ఫోటో విషయంలో కానీ, సిగ్నేచర్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ, పోస్ట్ ప్రిఫరెన్స్లో కానీ, ఆర్ఆర్బి జోన్ సెలెక్ట్ చేసే దాంట్లో కానీ జాగ్రత్తగా మీరు అప్లై చేసేటప్పుడే చేయండి. దెన్ మళ్ళీ నెక్స్ట్ టైం అడిగితే సో మాడిఫికేషన్ లింక్ ఉంటుంది బట్ అది కూడా డేట్ అయిపోయిన తర్వాత ఇంకెవ్వరము ఏం చేయలేమన్నమాట. మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయ్యి ఉండి అప్లికేషన్లో రాంగ్ పెట్టుంటే రేపు ఎగ్జామ్ అప్పుడు ప్రాబ్లం అయితే మనం మొత్తం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తున్నామా. కాబట్టి బీ కేర్ఫుల్. వన్స్ ఈ లింక్ యాక్టివేట్ అవ్వగానే సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వీడియోలో రూపంలో వస్తాం మేము. సో కాబట్టి మన IACE యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెక్నీషియన్ వాళ్ళకి మంచి అవకాశం అంటే ఈ 15 days అప్లై చేసుకోవటం
ఇవ్వటము. సో నెక్స్ట్ 21 అంటే ఈ మంత్ మొత్తం కూడా మీకు అక్టోబర్ మంత్ మొత్తం కూడా మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ ఇస్తున్నాడు కాబట్టి మోస్ట్లీ ఎగ్జామ్స్ కొంచెం డిలే అవ్వడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ చేయండి అమ్మా. సో ఐఏసీఈలో ఆఫ్లైన్ బ్యాచెస్ జరుగుతున్నాయి, అదేవిధంగా ఆన్లైన్ లైవ్ బ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి. సో కాబట్టి మన 9 బ్రాంచుల్లో ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్లో మీకు లైవ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో వాటిని యాక్సెస్ తీసుకొని మీ ప్రిపరేషన్ని బెస్ట్గా చేయండి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి అమ్మా. సో ఈసారి నోటిఫికేషన్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 అయినా, గ్రేడ్ 3 అయినా, ఎన్టీపీసీ అయినా, నెక్స్ట్ రైల్వేకి సంబంధించిన ఏ నోటిఫికేషన్లో అయినా సరే సో మీరు బెస్ట్గా పర్ఫామ్ చేయాలి అనేది ఐఏసీ కోరుతుంది. సో కాబట్టి ప్రతి తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా ది బెస్ట్గా మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి ది బెస్ట్గా మీ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. సో మంచి జాబ్స్తో బయటికి వెళ్ళాలమ్మా, అదే టార్గెట్గా ఐఏసీ వర్క్ చేస్తుంది. సో కాబట్టి మీకు ఇంకా అప్డేట్స్ కోసం ఐఏసీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ క్లాసెస్కి సంబంధించి మన 9 బ్రాంచెస్ని మీరు విజిట్ చేయండి. సో దెన్ దే విల్ గివ్ ఫుల్ డీటెయిల్స్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా.